3 నిలబెట్టాయి ఉడకబెడితే ఇది ఇంకో బెట్టి ఉంటే సరిపోతుండ్రా పొడి రాజుకునే అయిపోయిందన్నా ఉల్లిపాయ ముక్కలు గట్టిదేనా అది తీసే అందులో ఏమన్నది ఉల్లిపాయలు మా నమ్మకాయలు తెచ్చావా పెట్టకంగానే ఏరా ఊడికొత్తలు గట్రా చాలు ఏదో కుర్చీదే కూర్చోనే ఏంట్రా తిన్న ఆడితే తిని ఇల్లు కడితే కడితే తిన్ను ఎల్టిగాడ భోజనాలు అంటే తెలిసిందే కదరా అలా మంది ఇంకా మీ అర్థం తెలుసుకుంటా అని చెప్పాడు నా ఫోన్లోకి వెలిగొచ్చింది మీరు అత్తలకి చాలు ఇంకా అరే ఒక 4 ముక్కలు ఒక 5 ముక్కలు పక్కన అరిటాకు నేను కోసుకొని వస్తాను వాసు హ్యాండ్ తట్టుకోరాడికి చెప్పనొప్పతుంది వాసు పెద్దది విడిపోద్ది అన్ని కొంచెం చూడు పక్కన ఎందుకంటే ఉల్లిపాయ లేపలు రాయి కొద్దిగా ఎదర తొత్తారా బెస్ట్ కదా చూరు పెడితే విరిగిపోయింది రాయి కొద్దిగా రాయి ఎత్తుది రే పొల్లెట్టంటే ఆడిపోయారు మంటలేదు వీడు కూడు కదరా మొత్తం పోయినా వస్తాను 2 వస్తాను మరి రాజుకుంటాయి అరే దండిపోలం బ్యాచ్ లో ఉన్నది ఆ కుక్క తినేలా చికెన్ ఏం చేయాలో కూడా తెలియదు నువ్వు పడుకున్నాడు నా చెల్ల కూడా తీసి అన్నాడు ఇంకా చెల్ల ఆడికన్నా నా చెల్ల కాస్ట్లీ రే నీకెర్ర రే ఇలా మంద ఇంకా ఆగుబా చాలు చికెన్ అండి సరే లేదు అంటే నేను చూడడం ఏంది సార్ చూద్దాను ఏమి లేదు ఇందులో ఏమి లేదు ఓ షిట్ మా కళ్ళు మండిపోతున్నారా బాబు చికెన్ తిమా కొత్త ఆడుతుంది డైలాగ్ గుర్తుందా కొత్త ఆడుతుంది వీడియో చూసారా చిన్నగా తీసుకున్నా పప్పు అయిపోతుంది అది ఓపెన్ చేస్తాను అంటే అది సరిపోతుంది తినే ముక్క పోగొత్తుంది కదా అది ఒకసారి ఉడుకుతుందా చూడు అది పొంగుతుందా చూడండి బాగుంది బాబు గుడ్ కదరా బాబు రారా బాబు తొక్కలో రైడ్ కోసం ఇప్పుడు తాతయ్య అన్నాడు ధనియాల పౌడర్ బిర్యానీ మసాలా పౌడర్ ధనియాల పౌడర్ నీకు తెచ్చాను అది అల్లు నిజంగా ముక్క ఇలా పట్టుకుంటే అది ఇడిపోతుందిరా తినపోవడం ఏంట్రా బాబు ముక్క ఎట్టుకుంటుంటే అదిగో దుమ్ము కింద వచ్చేస్తుంది బాగా ఉడికింది చదువు కూడా అయింది తిని చూడు
చాలా బాగుంది. చేయి కూడా నాకే అనిపించేస్తుంది. అల్లిగడే రైట్ ప్లస్ మాసం చాలా బాగుంటుంది. అరే ఇదిగో పీస్ చాలా ఫాస్ట్ విడిపోతుంది ఈజీగా. ఇంకో సూపర్ బాగుంది. అనిల్ గడు ఏదో రోజు నువ్వు వంట మాస్టర్ అవుతావు. అనిల్ వంట మాస్టర్ అవుతావు. బుజ్జి తల్లి వచ్చేసింది నీకు. సీరియస్ టేస్ట్ చాలా బాగుంది. మా అల్లిగడు ఇంత టేస్ట్ అతను అనుకోలేదు. గుడ్ నచ్చింది. పొగలు కూడా వస్తాయి. మా దిస్ కుకింగ్ మాస్టర్ నిజంగా చికెన్ అయితే హైలైట్ అని నిజంగా చాలా బాగుందిరా. సూపర్ వెల్ డన్. పీసులు ఏళ్ళుగా విడిపోతున్నాయి. సూపర్. ఇదిగో నేను చేయకుండా నాకేస్తున్నాను ఎందుకు కలగడం అని. చేద్దామా అదే సరిపోతుంది బొక్కలెట్ కూడా వచ్చాయి అది బొక్కలెట్ మిమ్మల్ని అడుగుతుంటే మళ్ళీ సరే ఆకు భలే ఉందిరా. ఆకు అంటే బయటకు వచ్చేస్తుందా. మళ్ళీ ఇంకోసారి తింటున్నాను. ఇంకా అదే పనిగా తింటున్నాను రావు నేను. థ్యాంక్ యూ. ఒరే బాబీ అవును నీ ఫుడ్ ఏమైందిరా? నువ్వు పెట్టావు కదా అదేమైంది? నాది ఇంకా రెడీ అవుతుంది. ఆ మంట అదేనా? చూడండి ఫ్రెండ్స్ అక్కడ మంట ఉంది కదా, ఆ మంటలో మా వాడు చికెన్ కాయ కచోట చేస్తున్నాడు. సో అదే చికెన్ తింటా ఉన్నా. చాలా బాగుంది చూడండి. ఇదిగో పీస్ ఎందుకు కష్టం కూడా అవసరం లేదు అనుకుంటా. నేను ఏదో ఆడిటింగ్ చేద్దాం కానీ ఎలాంటి వచ్చేస్తుంది. నిజంగా మా అనిల్ గారిని మెచ్చుకోవాలి. ఎంత మెచ్చుకుంటే తక్కువే. మా వాడిని పెళ్లి చేసుకుని అమ్మాయి అదృష్టవంతురాలు అనుకుంటా. చాలు మళ్ళీ అంతే కదా. నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలే కాదా? నీ బొందరా నీ బొంద. నిజంగా టేస్ట్ హైలైట్. అరే ఇది ఉమ్ములు ఏం చేయాలరా? మంచి హీట్ మీద ఉంది. ఏం తిన్నాం మంచిగా అనుకుంటే చూసారు కదా ఎలా కుక్ అయిందంటే అలా కుక్ అయింది. చాలా బాగుంది. ఎలా ఉందన్నా? సూపర్ కదా. అనిల్ గారితో జగ్గంపేటలో చికెన్ సెంటర్ పెట్టిద్దాం. అదే పకోడీ సెంటర్. సో మా అనిల్ గారు కౌంటర్ నువ్వు, క్యాషియర్ నేను, క్లీనింగ్ ప్రాసెస్ నువ్వు, అదే ప్రాసెస్ నువ్వు. సారీ మా వాజిగడేమో కూరగాయలు వేయడం, అనిల్ వంట ఉన్నావు, నేను పేమెంట్ చూసుకుంటాను. బాగుంటుందిరా. తిండిలో ఉంటుంది. అరే తక్కువైనా ఉల్లిపాయలే. మళ్ళీ 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 అనిల్ వన్ మోర్ అన్న ఇబ్బంది పెట్టండి. చిలిపి అంటాడు అన్న. ఓకే ఓకే ఈడొకటి ఏకాంతం. మా వంట మా పోయి ఏంటో పొలాల మాస్టర్ చికెన్ కాదు బిర్యానీ అయిపోద్ది. బాబిగాడు వేటగాడు బాబిగాడు చూసి వీడు ఏం చేయడు. చికెన్ ముక్క వేయాలి వీడికి లాస్ట్ లో వేద్దాం. అది లాస్ట్ లో కదా కాసేపు ఉన్నాకనే. సో మా బాబిగాడు ఫుడ్ అనమాట. అంటే అందులో చిన్న పొట్లం ఉంది, ఇంత పొట్లం. ఆ పొట్లంలో చికెన్ ఉంది. మా వాడు ప్లాన్ చేసాం ఏదో యూట్యూబ్లో వీడియోస్ చూసి అది ఇది అని చెప్పేసి. సో అంతేకాకుండా ఈ ప్లేస్ అంతా మా వాడే ఉంటాడు మ్యాక్సిమం సింగిల్గా ఉన్నాడని చెప్పేసి ఏదో అనుకోండి. పెద్దగాడు మా వాడు ఆటగాడు. సో ఇక్కడ బ్రూస్లీ, వీడి పేరు బ్రూస్లీ, ఆడి పేరు సల్లార్ అనుకుంటా, నాకు పేరు తెలీదు. లూసీ అంట. ఓరు బాబాయ్ వద్దురా బాబు. ఇంకో కోళ్ళు గట్ట ఉంటాయి మా వాడి దగ్గర, మంచి పందింకి ఇంకా చాలా ఉంటాయి. మేము అద్దాన్ని దాచాడు, లేకపోతే ఈ పొక్కటి అయిపోద్ది అని చెప్పేసి భయం వేసి ఉంటుంది వాడికి. సో కాదు లోపల మనం తినేటప్పటికి పొడి అయిపోవాలి.
బొగ్గు అయిపోయింది అనుకో లోపల చికెన్ కాదు, కాస్త మంట ఎక్కువైంది అనుకోండి మాస్టర్, మంట కాస్త ఎక్కువైంది. సో అందులో ఐటమ్ ఉంది, ఐటమ్ కూడా మనం లాస్ట్ లో చూద్దాం, ఇంకా టైం ఉందిలే. గుర్తుందమ్మా? ఓహో అదా, ఓకే ఓకే. సో మా వాడు రైస్ ప్రిపేర్ చేస్తున్నాడు, మా నీళ్ళు గడ కష్టం, సన్నీళ్ళు కానీ కూడా రాకూడదు. బిర్యానీ రాదని చెప్పాను మణిగడికి. నేను చెప్పాను నాకు వచ్చి యూట్యూబ్లో చూసేసి 4-5 వీడియోలు చేస్తే 4-5 వీడియోలు యూట్యూబ్లో చూసాం అనుకో, ఏదో వీడియో సెట్ అయిపోద్దిరా మనకి, జస్ట్ యావరేజ్. బిర్యానీ అన్న లా ఉందన్న, బిర్యానీ లా ఉందా? ఫైనల్ ప్రోడక్ట్ కరెక్ట్ వచ్చారు. ఓకే పొలలేదు చేస్తున్నాడు. ఒరే ఇడు అక్కడికి వెళ్ళాక నాకు ఇంజక్షన్ కావాలంటున్నాడు. ఇంజక్షన్ ఏంట్రా అంటే పొద్దున్న మేక గుచ్చుకుంది, ఇంజక్షన్ కావాలి అని చెప్పేసి అంటున్నాడు. చేయించుకున్నాడు. ఊరే అలా కాదు, అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసుకుంటాను రా బాబు అంటే, అబ్బే ఎన్నా అంటే చేశారు, పొడి చేశారు, జబ్బు ఇరిపోయినట్టు ఎలా పట్టుకుని వచ్చాడు. ఏం చేస్తున్నారా? చూసే అలా ఉంది. ఏ నీకు వస్తుందిరా, బిర్యానీలో ఉందండి. ఆకులో ఆకుది కట్ చేయి నీట్గా, సర్వ్ చేయి. ఉల్లిపాయలు 4 ముక్కలు ఎంత అన్నా? 10 రూపాయలు. 10 రూపాయలు అన్నా. ఏంటి ఇది, ఈ ఫుడ్ 10 రూపాయలా? నువ్వు వండా అన్నా? నాకు చెప్పు అన్నాడు. చెఫ్ అన్నాడు అన్న, చెప్పనే అనిల్. ఓకే అన్న. పీస్ ఒకసారి అలా 10 రూపాయలు అన్న. బాగుందన్న, చాలా బాగుందన్న. నువ్వు ఎలా కడితే వచ్చేస్తున్నా నాకు. సో ఈ వీడియో కటింగ్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటారు నాకు తెలిసి. లైటింగ్ ఆపోజిట్ పెట్టారు అమ్మ బాబోయ్ దేవుడా. సో మేము ముగ్గురు కానా ఖజానా అంటున్నాం. మా ముగ్గురులో మెయిన్ హీరో అండ్ నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకునే ఏకైక ఈరుడు సీరుడు, తెలుగులో కాస్త పదాలు మిస్టేక్స్ అంటే ఏం చేయాలి. బాబీ గారి తర్వాత మనం చేసుకోం, మనం మ్యారేజ్ గట్రా మన వల్ల కాదు, సెట్ అవ్వ మనకి. లేకపోవడమే ఎక్స్ట్రా చేయకపోవడం రాలేదు. ఏంటి ఏ సబ్స్క్రైబర్ ఉంది, ఏంటి ఏం మాట్లాడదు, ఇవి తినేస్తున్నారు ఫ్రెండ్స్, ఏం చేయలేం నిజంగా. బాగుంది. ఆనియన్స్ వేసుకుని ఎలా, ఆనియన్స్ విత్ చికెన్, గున్న మాడు చికెన్ అయితే మాత్రం ఎన్ని చెప్పినా తక్కువేరా బాబు, ఎన్నిసార్లు చెప్తారు బాబు. బాగుందిరా. సూర్య ఎలా ఉందిరా? సూపర్. ఏమే బాగుంది. ఏం బాగుంది? చికెన్ బాగుంది. 10 రూపాయలకి ఎంత చికెన్ ఎవడుతున్నాడు అన్నా ఇందాక. నిజంగా చాలా బాగుంది. ఎంత అంటే అంత. బేసిక్గా మనం చికెన్ తిన్నప్పుడు మెత్తని మొక్కలు తప్ప ఇంకేం తినం. అలాంటిది తొక్కలు బొక్కలు అలాంటివి ఏమి లేవు, గన్ని తినేస్తున్నాం. అంత బాగా కుక్ అయింది. మీకు ముందే చెప్తున్నాను, మా నీళ్ళగడ గురించి బిల్డప్ అని కాదు కానీ, అంటే నేను పెద్ద పొగడను అనుకో, చికెన్లో మాత్రం మెచ్చుకోవాల్సి వస్తుంది. చాలా బాగుంది. తర్వాత కూడా ఆడు ఉంటాడు. ఆడ అంత బాగా ఎలా ఉన్నాడంటే మెయిన్ రీజను అరిటాకులు ఇచ్చిన బాబీగాడు, పార్టీకి డబ్బులు వేసిన మణిగాడు, అంతే మనం వాటర్ తెచ్చిన సూర్యబాగాడు, నిమ్మకాయ పిండిన జయేష్ అన్న అన్నా అది నిజంగా చాలా బాగుందన్న. మొత్తం నాకెత్తనం మొత్తం నాడమే. చూడండి నిజంగా చాలా బాగుంది. రూపాయలు పెట్టకండి రా. ఒరే ఉల్లిపాయలు అన్నీ అయిపోతే తర్వాత ఏమి ఉండదురా. ఉల్లిపాయలు ఉన్నాయి. ఉల్లిపాయలు కూడా బత్తాలు అయ్యరా.
బాగుంది ఫ్రెండ్స్తో ఇలా బాగుంది. నెక్స్ట్ బెటర్ లక్. బెటర్ లక్ నెక్స్ట్ టైమా ఎవడు చెప్తున్నారా కెమెరాగా నెక్స్ట్ టైం ఇది ఉండదులే కెమెరా మంచి ఫోన్ కొందాం మళ్ళీ కొత్త ఫోన్ వివో X200 95,000 ఎంత ఉంది జాయి కొనేమనుకో మంచి మంచి ఫోటోలు మంచి మంచి వీడియోలు తీసుకోవచ్చు. మొక్క అయితే మాత్రం మొక్క కాదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా పెట్టుకుని అలా తింటే ఉంటది అదిరిపోద్ది. అడిగిట్టినా పర్లేదు కానీ కట్టకూడదు కట్ట చాలు. చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది బాగా నచ్చింది. అంత ఆయిల్ అనకూడదురా బాబు దీనివల్ల లవ్ అయిపోతున్నాను. టైం ఎంత ఏంద్రమని టైమా 9 అంట. బాబీ స్ప్రైట్ ఏ అప్పుడు తాగకూడదు అన్న స్ప్రైటే కదా మనం ముందు అయినట్టు ఫ్రెండ్స్. ఆల్కహాల్ గట్ట ఏం లేదు ఫ్రెండ్స్. ఇంట్లో తెలిస్తే తోలు తీసేస్తారు ఫ్రెండ్స్. ఓన్లీ స్ప్రైట్స్ ఇలా చికెన్. నేను ఒక క్వార్టర్ ఈడ ఒక హాఫ్ లీటర్ ఈడ ఒక హాఫ్ క్వార్టర్ ఈడ ఫుల్ క్వార్టర్. సో బాటిల్ అదనమాట. నాకు బాగాలేదా చెయ్య బోల్ గ్లాస్ ఉన్నా కదా బొంగు అయినా చెయ్యకు అంత స్కోప్ లేదు. టేస్ట్ అదే పని ఎక్కువ నాకు అరిగిపోతాయి. పర్లేదు తంప అని చెప్పినా పర్లేదు ఫోన్కి కీప్యాడ్ కూడా తెలుసు బాగుంది. కలుపుకోవాలి మొత్తం ఒక కూర తెచ్చేస్తున్నారు మీరు. ఎక్స్పెక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఇలాంటివి ఉంటాయి మా దగ్గర. ఎందుకంటే మా పేరెంట్స్ మెల్లి చేస్తారనమాట. అలాంటివి ఏం చేయకూడదు. పద్ధతిగా సిప్పేస్తాం అదే స్ప్రైట్ లేదా థమ్స్అప్. నిమ్మకాయ పిండుతున్నట్టు ఫ్రెండ్స్. ఓట్కాలో మామూలుగా పిండుకుంటారని చిన్న చిన్న టీవీలో చూసాం కానీ ఇలాంటిది నిమ్మకాయ ఇంక ఇదే ఓట్కా. మాకు ఓట్కా అన్ని ఇదే మాకు. నిమ్మకాయ అరిసేయండి నాకా నీకా బాగుంటుంది. బాగుందిరా ఏంటి బాగుంటుంది బాగుంది టేస్ట్. అబ్బా స్ప్రైట్ స్ప్రైట్ లా లేదురా నిమ్మ సోడాలా ఉందిరా. సోడాలా అన్న సూపర్ ఉంటది. నీకు సూపర్ ఉందిరా నాకు లేదురా స్వామి. నీ జమ్మలాడ్రా నీకే మాయా ఏం చేస్తున్నావు మాయా? దేనికి మాయా? ఎలాగ ముందు ఎంజాయ్ పాడుకో మాయా. ఎంతసేపు కొద్దామా? నిమ్మకాయ కొద్దాం ఇంకేనా కొద్దాం? 2 ముక్కలు కొయ్యద్దా దీన్ని? కొయ్యి మాయ బాబు నీకంటే ఏంటి 2 ముక్కలు చాలు. ఇవన్నీ యూట్యూబ్లోకి వచ్చేస్తే ఇంట్లో అందరు కొరడేస్తారు. ఇది స్ప్రైట్ ఫ్రెండ్స్ ఇంకేం కాదు ఫ్రెండ్స్. మరి అది తట్టని ఏంట్రా బాబు అది వీడియోలో అదే వాడుతుంది మంచి అయిపోయిందిరా. స్ప్రైట్ ఆల్కహాల్ కాదు. ఎక్కువ ఆలోచించి నన్ను బ్యాడ్ బాయ్ అనుకోకండి. ద గుడ్ బాయ్. బాబీ గ్లాస్ ఎక్కడరా? ఆ గిన్నెలో పడానా? సో గిన్నెలో పడేసాం. బిర్యానీ అవుతుంది. బిర్యానీ కూడా అయిపోతే నీట్గా కూర్చొని మాట్లాడుకొని దుమ్లేద్దాం. అది కూడా వీడియో వస్తుంది. ఈ వీడియో మెయిన్ తీయడానికి ఒక రీజన్ ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటి నాకు గుర్తుండిపోవాలి ఈ వీడియో అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే మేము ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చి పెట్టుకోవడం. అంటే ఎప్పుడు మా షాప్లో కానీ ఇంటికాడ కానీ బిర్యానీ పొట్లాలు తెచ్చుకుని తినేసి వెళ్ళిపోయేవాళ్ళు 31st ఎప్పుడు. కానీ ఈసారి ఏంటంటే అలా ఉండకూడదు అని చెప్పేసి ఏం చేసామంటే ఇలా ప్లాన్ చేసినప్పుడు సౌండ్ తగ్గిస్తారా. ఇలా ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే ఇంట్లో వాళ్ళందరూ ఇలాంటివి ఏం అనుకోకూడదు అని చెప్పేసి వీడియో. సో ఇట్లా ఏం తాగమనుకో బేసిక్గా ఐఎమ్ గుడ్ బాయ్ ఇన్నోసెంట్ జెంటిల్మెన్ ఇంక చాలా. బిర్యానీ మీద మన వాళ్ళు బొగ్గులు వేశారు. చెప్పాను మా నువ్వు ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు వీడియోగ్రాఫర్ని రమ్మన్నారని. ఏంటి మా నువ్వు ఎటో జాతరే కాలినాక తోలొచ్చేద్ది. కలపరు ఒకసారి.
స్మెల్ బాగుంది. అయిపోయింది అది ఒకటి నీళ్ళు సూపర్ అన్నా. ఒకసారి పెట్టివా చాలు. వాసన. అరే బాబీ ఇది చూడు మొత్తం అయిపోయింది. తీరా బాబు. అరే మొట్టలు అరే కాదు అది మొత్తానికి పొడుగు అయిపోయింది అనుకో చికెన్ అంతా. ఒరే ఉడికిపోద్ది ఎంతసేపు ఏమి ఉండదు నాకు తెలిసి. కర్ర కావాలా చూడు మరి చూసుకో. ఒరే కొద్ది మంచి కర్ర తీసుకోరా బాబు. అంటే ఏం లేదు మధ్య ఉడిపోయి అది కాలిపోయింది అనుకో. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తవ్వకాల్లో ఉన్న చికెన్ తీస్తున్నాం. సో ఎలా ఉందన్నది ఏమి నాకు తెలియదు, చూడాలి మరి. నాతో బ్రూస్లీ గారు కూడా ఉన్నాడు. ఓకే పొట్టం వచ్చింది బయటికి చూద్దాం. ఓర్ సో మా వాడు కాలేంది అనుకుంటా. సో ఇదే ఆ పొట్లం. ఇది పొట్లం కాదు ఏంటంటే ఇది మా వాడు మధ్యలో పొట్లం కట్టి సో అలా చేసాడు. మనం దీన్ని నీట్గా వీడియో తీద్దాం. దూరంగా ఉందాం. మాస్టర్ హార్ట్ మిస్ అల్లు పెట్టేసుకోరా. ఎందుకురా చదువులు గదువులు మనకి ఎందుకురా? ఈ చదవడాలు కదడాలి మన వల్ల కాదురా. అది ఎప్పుడు చేస్తా అంతే కాదు అనిల్ గడ్ రెస్టారెంట్ అన్నట్టు ఇంకా ఖాతా రాసుకోవడమే వాజ్మే. ఇందులో ఏది బాగా కాలుతుంది మందే, మిగతా వేరే వాళ్ళు. వేరే వాళ్ళు అంటే ఏం లేదు మా ఫ్రెండ్స్ తీస్తున్నాడు. మా వాడు తవ్వకాలు తీస్తున్నాడు బాబు. అరే అరే ఆకు తీయండి బాబు. బాబు కిస్సా కిస్సా బాబు తెగేటేస్తున్నారు ఎవడెట్టాడు స్టార్ట్ తీయద్దు ఆచే రే బాబీ. ఇంతనే కంగారు బాబీ. ఒక అరగంట అయిన ఏది గంటలకి ఏది తిన్నట్టు 10:30కో 11 గంటలకు తెచ్చుకున్నాం మనం. ఒక్కసారి పీస్ ఒకటి చూడండి చూడండి బాగోలేదు నిజంగా చెప్తాను. బాగుందా? ఒక్కసారి చూడ ఒరే డిఫరెంట్ టేస్ట్. అరే అవును లైట్ స్మోకీ ఫ్లేవర్ బనానా టేస్ట్ బాగుంది. బనానా లీఫ్ స్మెల్. అరే నీ తింటే కలిపిసి తిన్నట్టు ఉందరా నాకు. ఏదమ్మా ఏంటి ఇంకోసారి ఏంటి మాయ నువ్వేదంటున్నా నిజంగా మాయా కాదు. ఇది మనం కలిపిసి తింటాం కదా మంచిగాని. అక్కడ అరగదరా నీళ్ళు అరగదరా రే ఈ మాట. అరే ఇక్కడి నుంచి అక్కడ రాలేమనుకుంటున్నారా నీళ్ళు? ఇంకో చూడు ఎలా లేచాను. బాగుంది. కలిపించేలా అంటే నాకు కలిపించే టేస్ట్ అనిపించింది రా చెప్పాలంటే. మా వాజ్ మీద తిన్నాక తెలుస్తుంది ఆడికి ఏంటి అనిపిస్తుంది. మారిపోయింది కనబడకూడదు. బాగుందా ఓర్ బాబాయ్. పచ్చిమిరపకాయ ఫ్లేవర్ కూడా పడింది. మన వాళ్ళు ఇందులో కొత్తిమీర పచ్చిమిరకాయ ఉల్లిపాయలు చికెన్ కూడా వేసారు. నేను అదే బాగా కాలిపోతుంది ఇది. అల్లు అయిపోయినా నేను ఉల్లిపోయేదన్న వచ్చారు అక్కడి నుంచి తెచ్చుకున్నాను వచ్చేసారు పట్టుకుపోయారు. అవును అవునన్నా టేస్ట్ డిఫరెంట్ టేస్ట్. దాని గురించి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అది ఆయిల్ ఇది వితౌట్ ఆయిల్ అన్ని బాగా పట్టినట్టు ఉన్నారు దీనికి. మరి ముందు కలిపాం కదా. బాగుంది నిజంగా బాగుంది. నెక్స్ట్ టైం ఎలాంటి ప్లానింగ్స్ ఎక్కువ చేయాలి చేస్తున్నాను. అడ్డకు తీరా బాగుంది. అవి రేపు చికెన్ తెచ్చేసుకుని ఎలా చేసుకుంటున్నాం మంట వేసుకుని. అది పని చేస్తాను కాదరా కాలూరు వెళ్ళి ఇలా ఫ్రైడ్ రైస్లు చికెన్ బిర్యానీ కాకుండా ఇలా తెచ్చేసుకుని తినేది బెటర్. అంటే 2 నెలలు డిఫరెంట్
మరి ఇక్కడ ఇడిపోయిందిరా. అది ఇడిపోయింది తెలుసు. సో నాకు కాలింది, నో ప్రాబ్లం. బట్ ముక్క మన ఫస్ట్ తింటున్నాం. ఓరు బాబోయ్ కాలిపోయిందిరా బాబు ఏళ్ళు. అక్కడ లైట్గా మాడింది బట్ నో ప్రాబ్లం. ఇది మాడి మొక్క. మాయ ఏలేట్ మా బాగుంది. గట్టి ఉన్నదా మీరు రాము ఎక్కడికి, మీరు కొన్ని బయటికి వెళ్ళిపోతే మేము ఇది అయిపోయాక మీ దగ్గరికి వస్తాం. నాకు కొద్దిగా. సో వితౌట్ ఆయిల్. అరే ఆయిల్ వేయలేదు కదా ఇందులో, ఆయిల్ వేయలేదు. ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, మసాలాలు బాగా చికెన్కి దట్టించి అరిటాకులో పెట్టి ఏం చేశారా, మట్టి పొట్లం కట్టి దానికి దాన్ని మట్టి వేసి కాల్చారు చాలాసేపు. మా బాబీ గారిది ఇదంతా క్రేట్ అంతా మాడిపోయి తీసే. ఓకే, దేనికంటే దీని ముందు ఇది చాలా బాగుంది. ఇది కాస్త మాడుతున్న తగులుతుంది కానీ దీని ముందు చాలా బాగుంది, నిజంగా బాగుందన్న. లైట్గా వస్తుంది స్మోక్. సో మా వాళ్ళు స్ప్రైడేరా బాబు, స్ప్రైడర్ నాకు తెలుసులేరా బాబు, ఏదో ముందు తాగేసిన వాళ్ళ నువ్వు. ఎక్కడికి వెళ్ళా నీ వీడియోలో చూసి మా వాళ్ళు తెలిసిపోద్ది అన్న, నువ్వు ఫేమస్ అయ్యావు. సో ఇలా ఉందన్నమాట. ఈ పెద్ద మొక్క అంటారు దీన్ని మా ఊర్లో. ఇలా మా ఊర్లో పట్టిపోతే దొంగతనం అంటారు, దొంగ నా కొడుకు అంటారు. సో పట్టిపోదాం మనం. జగదీష్ అన్న ఎలా ఉంది? చికెన్ ఆపండి, యుద్ధం ఆపేమా చికెన్ మీద? ఏమన్నా బాగాలేదురా. ఎక్సలెంట్. తందూరి బొక్క ఇది పనిచేది ప్రోగ్రామ్ నిజంగా ఎక్సలెంట్, మార్వెలస్. ఎడుగయ్యి భలే. అదే మన నార్మల్గా మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళి కొన్నిసార్లు చికెన్ లాగాల్సి వచ్చేది, ఇది అలా లేదు అంటే సరిపోతుంది. చాలు ఎక్సలెంట్. నమ్మగా ఆనియన్స్ వేసుకో, వదిలిపోతుంది. నిమ్మకాయ ఉల్లిపాయ రెండు ఎరగడది. మనం బిర్యానీ తప్ప అన్ని తింటున్నాం. బాగుంది చికెన్, ఎక్కడ వేస్ట్ చేయాలనిపించలేదు. ఇంత బాగుంటే ఎందుకు వేస్ట్ చేస్తాను చెప్పండి. నెక్స్ట్ టైం ట్రై చేద్దారా. కుదిరితే ఏం చేద్దాం అంటే పండగల్లోని, అదే అవును పండగల్లో ఒక నైట్ వేసేద్దాం. బాగుంది చెప్తున్నాను 100 రెట్లు. సో నిజంగా నువ్వు తెలుసా మొన్న నువ్వు నేను వెళ్ళావా రీసెంట్ గా? అవును గుర్తుంది. అప్పుడు చూసావు అసలు నాకు గుర్తుంది. అసలు ఆవిడ ఎందుకు ఉండిందో తెలీదు. నేను అడుగు మగలవని తెరవమనేసాను ఆ రోజు. గుర్తుంది నాకు. వేస్ట్ అది. బాబీ గడు నువ్వు ఇది అయిపోరా, నువ్వు చికెన్ అని బిర్యానీ వండే బాబీ గడు కాలుతో కూర్చుంటాడు. మేము వచ్చి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇందాక తిన్నాం కదా అరిటాకుల్లోని. ఇది అవగాహన ఉన్న వాళ్ళే. అవును నాకు టేస్ట్ బాగా నచ్చింది. మాడి ముక్క బాగుందన్న. నేను మాడి ముక్క కూడా ఇంకా బాగుంది. అది కూడా ఫ్లేవర్ వెళ్తుంది మంచిగా. ఆయిల్లో మాడిపోతే అన్న అందులో మాడి ముక్క పక్కన మెయిన్ అనిల్ గారు రా దీనికి అందరు కారణం. పొద్దున్నే గిన్నె అప్పనగా లేకపోతే పార్టీ లేనట్టే. అది వీడియో తెస్తున్నాను నేను. ఓకే డాన్స్ చేయండి ఇద్దరు, డాన్స్ చేయండి. ఇదే యూట్యూబ్ లో పెడతాను ఏంటి బాగా సపోర్ట్ వాళ్ళే ఏంటి నిజంగా పొయ్య మరి పొయ్యి అగ్గడ్డం మరి వీడు ఆకలి చేయడం ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో అయిపోయాడు. నువ్వు వీడియోలు తీసుకున్నది అయిపోయి బాబు ఎడిటింగ్ చేయాలమ్మా. అంతా జ్ఞాపకాలు 10 years తర్వాత అని గుర్తుంటు. ఆయన కూడా తీసాను. ఆయన అదే యాంగిల్ అన్నా, నువ్వు ఎప్పుడు అదే యాంగిల్ అన్నా చూస్తా పెట్టాడు.
ఏం పెట్టాడు పుల్లలు పెట్టాడు. అది నువ్వు క్లారిటీ మిస్ అవ్వకు. ఓకే ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో బాగా సపోర్ట్ చేశారు కాబట్టి అయింది. కాసేపులో మొదలెడతావు అందరం కూర్చొని. ఓకే థమ్స్ అప్ తెచ్చాను రావు వెనకాల. అవి చూసి మంది అనుకుంటారు మళ్ళీ ఎవడప్పుడు. మధ్యలో పెట్టేది కార్డ్స్ ఉన్నాయి. కార్డ్స్ ఎందుకు అందరూ వడ్డించి ఇప్పుడు అందరూ కొట్టించుకుందాం. ఏం కాదరా మిడిల్ లేటారా. వడ్డించేస్తాను ఫస్ట్ నేను. అది తీసి బిర్యానీ కూర అంతే వేద్దామా పర్లేదు కదా. వేసే మనమే కదరా ఏం కాదు. రోటీకి వెళ్ళి 1 కేజీ ఉల్లిపాయలు తినేయండి. రాకులు వేసారు ఒక అరగంట ఉద్యమం వచ్చేస్తాం మరి. నువ్వు ఉత్తి రైస్ తింటున్నావు ఎలా చూద్దాం. అన్లిగడ్ వండాడు బాగుంది. అది కూడా అల్లేడు అక్కడ ఏదో నాశనం చేస్తాను అనుకున్నాను. ఏం నాశనం చేయలేదు. చికెన్ అయితే మాత్రం చూడండి చికెన్ పీసులు వీళ్ళకి విడిపోయి వచ్చింది బాగా ఇదే చూడు విడిపోవడం ఇంకా మామూలుగా చాలా బాగా కుక్ అయిందిరా. కాంబినేషన్ చాలా బాగుంది. మామూలు కాదు అన్ని బాగా సెట్ అయినాయి. ఓవరాల్ గా అన్ని సూపర్ సెట్ అయినాయి. అందరూ కలిసి ఇంకెలా మొదలెట్టాం. ఇక్కడి నుంచి మొదలైంది. ఓకే స్టార్టింగ్ అదే అలాంటి వాళ్ళు అక్కడ కాదురా ఒక్కొక్కరు పని చేశారురా. నేను చెయ్యను అనలేదు. అందరూ చేద్దానే ఎలా అవుతుందిరా. ఆల్ వన్ ప్రో మ్యాక్స్ ఎవడో చెప్పట్లేదు బాగా వీడియోలు తీసుకున్నాడు. రేపు సంవత్సరం తర్వాత కూడా ఇవే ఉంటారు. ప్రతి మాట గుర్తుంటుందిరా. తిన్న టేస్ట్ కదమ్మా. టేస్ట్ గుర్తుందా నీకు? ఈ గుర్తుండ నీకు టేస్ట్. ఇద్దరు పక్క పక్కన తోడుదాంగలు అంత ప్రేమ లగ్బేజ్ చేయాడు. నేను తిని ఆడను నాకు వేసాడు లగ్బేజ్. ఒకప్పుడు అన్లిగడ్ చికెన్ అంటే గ్రేవ్ తప్ప ముక్కలే ఉండే కాదు. ముక్కలు వేసుకున్నాను కూర్చున్నాను. ఆడుకో మొక్క ఇడుకో మొక్క ఇంకో మొక్క రైస్ తినవని అంతే. ఆడికి ఏం కోడిగడికి నాకు ఏరా తినపోతే నాకు ఏరాడు కోడు మర్చిపోయాడు. ఎక్కడ కాయిజం కదా న్యూ ఇయర్ కేనా? న్యూ ఇయర్ కదా ఫ్రెండ్షిప్ డేకి. ఫ్రెండ్షిప్ డేకి గుర్తుంది. నువ్వు లైన్ వేసావు కదా పాప్కార్న్. అరే మనమైనా పాప్కార్న్ బిర్యానీ తిన్నా. మన ఇద్దరం పాప్కార్న్ బిర్యానీ తింటే వాళ్ళు నాటుకోడి బిర్యానీ. పాప్కార్న్ బిర్యానీ ఎంత వచ్చింది? దాన్ని చుట్టి దాన్ని రోల్ చేసి ఒకటి బాగా సేమ్ మంది అయిన వాళ్ళే కదా తాగుతున్నారు రా. పక్కలో డ్రింక్ కూడా నీడు గాంధీ వస్తుంది. ఎట్ట వల్ల బాగుంది. నీట్గా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో యువర్ హాయ్ యువర్ స్మైల్ ఈస్ సో స్వీట్, యువర్ హార్ట్ ఈస్ సో క్యూట్, దిస్ ఈస్ మై ఫేట్. సో చికెన్ లైట్ గా చివరిన మాడిన టేస్ట్ అయితే చితక్కూడేసింది. తినేహాం కదా. బిర్యానీ కూడా అంత ఉంది. ఆల్మోస్ట్ 2 వికెట్లు అవుట్. తీసుకెత్తా అని చెప్పాను నీకు. హాయ్ ఫ్రెండ్స్, థమ్స్ అప్ ఫ్రెండ్స్. ఇవాళ నాకు ఒక బిర్యానీ పోలేరు బాబు, నాకు అదే సంతోషం. మెత్త ముక్కలు మెత్త ముక్కలు ఎందుకంటే పిసేత రాసుకోవడం లెఫ్ట్ రైట్ గుద్దే చట్నీ. అలా వదలగానే ఎన్నే తిన్నాం చూడండి. అల్లి బాగా ఎంత అలా చూడండి. మ్యూజిక్ ఇది కాదు తిండం సినిమా కదా. ఎవరన్నా ప్లేట్ లాగే సుందరమ్మ ఆ రోజులు దుబ్బులే కదా.
ఒరే మందాగి వాడు కూడా అలా తాగడరా మాసు తాగింది బొక్క థమ్స్అప్ థమ్స్అప్ ఎందుకు మరి ఏదో పెద్ద సిప్లేస్తావు అయిపోయిందిరా లోపల అది తెలుసు ఫుల్ అయిపోయిందని ఓ తినేసి బేకల దాకా లైట్ గా ఏదో అవుతుందంటరా టేస్ట్ బాగుంది కదరా కుకింగ్ మాస్టర్ సో ఫుల్ గా తినేసాం తినేయడం వల్ల ఏమైందంటే పొట్టబడేసింది నిద్ర వస్తుంది నిజంగా చాలా బాగుంది ఇక్కడ ప్లేసు ఫుడ్ క్లైమేట్ మూమెంట్ వాచ్మ్యాన్ అంటే మూమెంట్ అన్ని బాగున్నాయి గుడ్ ఫ్రెండ్స్ తో ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఉంటుంది ఫ్రెండ్స్ తో ఫస్ట్ టైం మనకి ఎప్పుడు మేము అడిగి వెళ్ళినా కొనేసుకోవడం అంతే ఎలా వండుకుని ఇలా ప్రశాంతంగా బాగుంది ఎవ్రీ ఇయర్ ఇది సూపర్ ఎందుకంటే సూపర్ ఉండదని ఫీల్ బాగుంది నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేద్దాం సో అయిపోయింది ఇలా కాదురా ఇది వీడియోలో పెట్టుకోవడానికి నేను జస్ట్ కట్టగా వస్తుందని కరెక్ట్గా నువ్వు బాగా కనబడుతుంది బాగా ఏంట్రా దొడ్డాడు ఆడే ఆడితే తెచ్చుకోపోతే మా వెళ్ళిమా రే ఆర్డర్ చేసింది చేతబడి నువ్వే కదా రే రే నువ్వే కదా రే 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 చేతబడి అయింది ఆర్డర్ చేతబడి చేసారు ఏ అనిల్ అగరత్ అగరత్ బాజీలో వచ్చేస్తాడు దండలో వచ్చేస్తాడు రాజావు రా ఇలా ఎత్తాడే అనిల్ గడ అంటాడే వైన్ షాప్కి వెళ్తాడే ఎలుగుద్ది ఎలుగుద్ది కరెక్ట్గా న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ అలాగే ఉంది 12 సస్పెన్స్ తో చంపేస్తున్నారు అది ఒరే పోటీ అమ్మ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ హ్యాపీ అయిపోయింది బాబు అయిపోయింది లోపల నెక్స్ట్ ఇయర్ మనకు వస్తుంది డబ్బులు మిగిలినట్టు ఊరే నీ అబ్బా పేద పరుగు అన్నయ్య నెక్స్ట్ ఇయర్ పనికి వచ్చేద్దే పండగ వాచ్మెన్ వెళ్తారు మా ఇలా చూపించు మా అవార్డులు చూపించు నీకు వచ్చిన అవార్డులు 2 కొట్టా ఛాన్స్ సరే చెప్పు వదిలేసారా బాబోయ్ ఓకే కేకా ఓ బాబోయ్